శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వై నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపన నుండి 2వ కందార్థము క్రమ సంఖ్య 282. ధారుని కొంత చరించి విచారించితిగాని ఈ విచారము నేనెవ్వారలు చెప్పగ వినలేదారయ మీ నోట విన్నా అయ్యా గురుమూర్తి. నా తరమానుతి చెయ్య మీ కీర్తి. సారసనయన పురారి నీరజ బృందారకమూకులైన నేరారు మిము తెలియ అయ్యా గురుమూర్తి. నా తరమానుతి చెయ్య మీ కీర్తి. గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవుడు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ తరువులు 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపన నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 282. క్రిందటి కందార్థంలో మహాత్మా గురుదేవ, ఇప్పటి వరకు మీ నోటి ద్వారా వెలువడిన ఈ పరిపూర్ణ బోధ రహస్యమును బాగుగా తృప్తిగా నేను వినిన మీదట నాకిట్లు తోస్తూ ఉన్నది. ఇంతకు ముందు మన ఇద్దరి మధ్య సంశయమనే ఎరుక అనే తెర ఒకటి ఉండి అసత్యాసత్యములను తెలియనీయక చేస్తూ ఉండినది. మరి ఇప్పుడు మీ కరుణా కటాక్షము వలన ఆ భ్రాంతి అనే తెర తొలగిపోయినది. ఆ తెర ఎప్పుడు తొలగిపోయినదో ఇక ఎరుక మాట కూడా నాలో సమూలముగా నాశనమైనది. ఆ ఎరుక ఎప్పుడు నాశనమైనదో ఎరుకతో కూడిన కలభ్రాంతులు సకల సంశయములన్నీ నిలువునా దగ్ధమైపోయినాయి. కనుక ఇప్పటికీ నా మనోవికారములన్నీ నశించి నిర్భయముగా ఉండు స్థితి నాకు ప్రాప్తమైనది. ఇక ఈ బోధ చాలును, ఏదో ఉన్నదనియో దానిని చూడవలైననియో దాని గురించి వినవలైననియో ఆ కోరిక నాలో తుడిచివేసినట్లు పోయినది. ఏనాడు మీరు నాకు ఉన్న పరిపూర్ణమును తెలియపరచి ఆ పరిపూర్ణములో ఈ ఎరుక లేకనే వచ్చిన మర్మమును అస్పష్టముగా అంటే ప్రత్యక్షముగా నిరూపణ చేసి చూపించినందువలన ఈ ఎరుక లేనిదని నాకు బాగుగా దృఢమై
ఎండమావుల వలె కనిపించుచు విచారించినా లేనిదేనని నిస్సంశయముగా తేలినది. ఇటు లేని ఎరుకను పరిపూర్ణమగుననియో భయలు అగుననియో తెలుపు బోధ గురువుల మాటలు కూడా దబ్బర మాటలేనని నాకు నాకే స్పష్టముగా తెలియచున్నది. అందువలన ఈనాటికి నా శంకలన్నీ తీరి ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా గ్రహించే నేర్పు మీ పాద సేవ వలన కలిగిన భాగ్యమని తలంచి సంతోషించుచున్నాను అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి 20వ అధ్యాయము శిష్య విజ్ఞాపనలో 2వ కన్నార్థము క్రమ సంఖ్య 282 గురుస్థవమును గురించి తెలియచేస్తున్నారు. ధారుని కొంత జరించి విచారించితిగాని ఈ విచారము నేనెవ్వారలు చెప్పగా వినలేదరయా మీ నోట విన్నదయ్యా గురుమూర్తి. నా తరమానుతి చేయ మీ కీర్తి సారస నయన పురారి నీరజ బృందారకముఖులైన నేరారు మిముదెలియ అయ్యా గురుమూర్తి. నా తరమానుతి చేయ మీ కీర్తి. అయ్యా గురుమూర్తి, ఓ గురుదేవా, సద్గురుమూర్తి, ధారుని. ధారుని అనగా ఈ భూమండలమునందు కొంత చరించి, ఈ భూమండలమునందు కొంత చరించి అంటే చాలా ప్రాంతములు తిరిగి తిరిగి విచారించితి గాని ఆ జనన మరణ భ్రాంతి రహిత విధానమునకు మార్గమును గూర్చి పరిశీలించగా ఈ విచారము అంటే ఈ పరిపూర్ణ భావమును నేను జిజ్ఞాసతో కూడిన నేను ఎవ్వారలు చెప్పగా వినలేదు. అవును, మీరు చెప్పినటువంటి భావన నాకెవ్వరు చెప్పగా చెప్పలేదు, వినలేదు కూడా. ఇతరులు చర్చించుకొనుచుండగా నేను వినలేదు. అరయా స్పష్టముగా మీ నోటే విన్నాను. మీ ద్వారానే ఈ భావమును వినగలుగుచున్నాను. నా తరమానుతి చెయ్య మీ కీర్తి. మీ గొప్పతనము, విశిష్టత, సామర్థ్యము ప్రశంసించుట నాకు శక్యం కాదు. అంటే ఓ గురుదేవా, సద్గురుమూర్తి, జనన మరణ భ్రాంతి విధానమునకు సరి అయిన మార్గము ఏది అని అన్వేషించుటలో ఈ భూమండలములో చాలా ప్రదేశములు తిరుగాడుచు చాలా మందిని విచారించి తిని గాని ఏ ఒక్కరి వల్లను కూడా ఈ పరిపూర్ణ భావము నేను విని ఉండలేదు. ఇప్పుడు తమ నోటి ద్వారా మాత్రమే ఇట్టి భ్రాంతిరహిత మార్గమును వినగలిగి తిని ఇంతటి విశేష ప్రజ్ఞ కలిగిన అంటే అరుదైన అపూర్వమైన భావమును ప్రబోధించు మిమ్ములను స్తుతించుటకు
సారస నయన అంటే విశాలమైన పద్మముల వంటి నేత్రములు గలవాడు విష్ణువు. పురారి త్రిపురాంతకుడైన పరమేశ్వరుడు. నీరజ బ్రహ్మదేవుడు. బృందారక ముఖులైన దేవేంద్రాది మొదలగు దేవతలు నేరారు మేము తెలియ. మిమ్మలను స్తుతించుటకు వారికే సఖ్యము కాదు. అంటే బ్రహ్మ విష్ణు ఈశ్వరాది మొదలగు ఇంద్రాది దేవతా శ్రేష్ఠులైన సరిపోరు. ఇక నేనెంత వాడను స్వామి, నా తరము కాదు. అందుకే ఆ భాగవతంలో ఏ వర్తనం భున ఇంతకాలము మీరు చంచరించితిరయ్య జగతిలోన. ఏ తీర్థములు గంటిరెక్కడ నుంటిరి భావింపమి వంటి భాగవతులు. తీర్థ సంఘంభుల ధిక్కరింతురు గదా మీ యందు విష్ణుండు మరయు కథన. మీరు తీర్థంభులు మిక్కంటే మిక్కిలి తీర్థంభులున్నవే తెలిసి చూడ. మీరు తీర్థంభులు మీకంటే మిక్కిలి తీర్థంభులున్నవే తెలిసి చూడ. వేర తీర్థంభులవనిపై వెతకనీల మిమ్ము పొడగని భాషించు మేల చాలు వార్తలేమన్రు లోకులు వసుధలోన. మీకు సర్వంభు నెరుగెడు మేధగలదు అంటూ మనకు భాగవతములో కూడా ఈ విధంగా అయ్యా దారుని కొందచరించి విచారించితి గాని అయ్యా మీ నోట విన్నది ఈ విచారము. అరయ్యా ఈ భూమిపై కొన్ని ప్రదేశములు తిరిగి అనేకులు చెప్పే బోధ విచారణ విన్నాను. తీర్థయాత్రలు తిరిగినాను, అనేక ప్రాంతాలు తిరిగినాను. కానీ విచారించగా మీ నోట విన్న ఈ విచారణని ఎవ్వరూ కూడా చెప్పగా వినలేదు. ఇంతటి మహానుభావులైన మిమ్ము కీర్తించ బ్రహ్మ విష్ణు ఈశ్వరాది దేవతా శ్రేష్ఠులైనను సరిపోరు. అన్నియూ మీరై ఉన్నారు. తీర్థములు, నదులు, కాశీ, గంగా, ప్రయాగములు అన్ని మీరై ఉండగా ఇంతకాలము ఇటువంటి భాగవతులు నాకు అగుపడలేదే. ఇప్పటికీ నా జన్మ ధన్యమైనది అంటూ ఆ విధంగా మొరపెట్టుకుంటూ అయ్యా మిమ్మలను పొగడ స్తుతించడము నా తరము కాదయ్యా, వారికే సాధ్యము కానప్పుడు నేనెంతటి వాడిని అంటూ మనకు భాగవత కృష్ణదేశికేంద్రుల వారు ఈ కందార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.